మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్సీ నివేదిక నెలాఖరులోగా అని చెప్పేసి ప్రధాన వార్తాపత్రికలు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక మనం చూడొచ్చు, పిఆర్సీ నివేదిక నెలాఖరులోగా ఫిట్మెంట్ 24% లోపే అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ వేతనాలకు 3 స్లాబ్లు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మనం వివరాల్లోకి వెళ్తే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వేతన సవరణ కమిషన్ పిఆర్సీ నివేదికకు వేలైందని, నెలాఖరులోగా నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీని ఆదేశించిందని మరి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ నెల 24తో పిఆర్సీ గడువు పూర్తి కానుంది. ఆలోగా నివేదిక అందించడానికి యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసిందని, మార్చిలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు నివేదిక అందితే దాన్ని అధ్యయనం చేసి మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. వయోపరిమితి పెంపుపై కూడా నివేదిక అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. వేతన సవరణపై 3 స్లాబ్లను నివేదించే అంశాన్ని పిఆర్సీ పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఏడాదిన్నర నుంచి వేతనాల పెంపుపై ఊగిసలాట కొనసాగుతుంది. 2018 ఆగస్టులోనే వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించినా అమలు కాలేదు. ఏడాది పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎవరిని సీఎం దగ్గరికి రానివ్వలేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో ఆర్టీసీ సమ్మె జరుగుతుండడంతో ఉద్యోగ జేఏసీ నేతలను పిలిచి భోజనం పెట్టిన సీఎం ఎన్నికలు కాగానే భేటీ ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత భేటీ జరగలేదు. ఇక నవంబర్ 10న సీఎం కార్యాలయం నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది. 10-12 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పిఆర్సీని ఆదేశించినట్లు ప్రకటించింది. అయినా నివేదిక ప్రభుత్వానికి చేరలేదు. 3 నెలల సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. ఉద్యోగులకు ఎంతో కొంత వేతన సవరణ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే నివేదిక ఇచ్చే పనిని పిఆర్సీని పురమాయించినట్లు తెలిసిందని ఈ వార్తాపత్రికలో పేర్కొనడం జరిగింది. అయితే ఫిట్మెంట్ 24% లోపే అని కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. నివేదిక ఇచ్చిన ఫిట్మెంట్ 24% లోపే ఉంటుందని సమాచారం ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 3,80,000 మంది దాకా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉండగా పెన్షనర్లు 2,50,000 మంది ఉన్నారని, 1% ఫిట్మెంట్ అమలు చేసిన ఏడాదికి 250 కోట్లు అవుతుందని ప్రభుత్వం లెక్క వేసింది. 24% ఫిట్మెంట్ ఇస్తే సుమారు 6,000 కోట్ల దాకా కానుందని, ప్రతి నెల 500 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని, వేతన బకాయిలు సుమారు 6,000 కోట్లు కానున్నాయని, గతంలో 18 వాయిదాల్లో పిఆర్సీ బకాయిలను చెల్లించిన ప్రభుత్వం ఈ దఫా వాటిని మరింత పెంచే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఆర్సీ గడువు పొడిగిస్తే ఊరుకోమని చెప్పేసి కూడా మరియు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ వివరాలు ఒకసారి చూద్దాం. పిఆర్సీ నివేదిక గడువు పొడిగిస్తే ఊరుకోబోమని టీఎన్జీఓల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కారం రవీందర్ రెడ్డి, మామిళ్ళ రాజేందర్ హెచ్చరించినట్లు కూడా ఇవ్వడం జరిగింది. సంగారెడ్డిలో గురువారం వారు ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. పిఆర్సీ నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు గడువు పొడిగించిందన్నారు. ఈ నెల 24లోగా కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై పిఆర్సీ సభ్యులను కూడా కలిసి కోరతామని అన్నారు. పిఆర్సీని కూడా 2018 జూలై 1 నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని 6 ఏళ్లలో దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టడంలో ఉద్యోగ పాత్ర మరి కీలకమని వారు చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్, మొత్తంగా మరి గత సంవత్సరం నుంచి పిఆర్సీ అప్పుడు అని చెప్పేసి కాలయాపన అయితే జరుగుతూ ఉంది. సో పిఆర్సీ నివేదిక కూడా ఈ నెల 24 గడువు, ఫిబ్రవరి 24 గడువు అనేది ఉంది. అప్పట్లోగా నివేదిక ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ మరి చూడాలి, నివేదిక ఇస్తే ఫిట్మెంట్ ఎంత ఉంటుంది, సో దానిపైన మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయాలు అయితే మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్సీ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.